ఇండియన్ ఆర్మీలో నువ్వు సర్వీస్ చేసిన బ్రదర్, నేను సర్వీస్ చేసినా సరే ఒకరికే చేస్తాం మనం. ఓన్లీ ఇండియాకే చేస్తాం, మన కంట్రీకే చేస్తాం. ఈరోజు ఈ వీడియో చూసి నువ్వైనా గ్రౌండ్లో ఉండొచ్చు, నేనైనా ఉండొచ్చు జాబ్లోన. మన ఇద్దరు ఉన్న ఇంకా మంచిది. ఇలా గ్రౌండ్లో ఉంటే మనం ఎంత టైంలో నార్మల్గా వేయగలం, ఎంత టైంలో వేయడానికి మనకి క్యాపబిలిటీ ఉంటుంది, రోడ్డు మీద అయితే ఎంత టైంలో వేయడానికి క్యాపబిలిటీ ఉంటుందని చెప్పడానికి ఈ వీడియో. హాయ్ బ్రదర్ అండ్ సిస్టర్స్, ప్రతి ఒక్కరికి. అంటే ఎస్ఎస్సి జీడీ గ్రౌండ్లో ఉంటుందా లేకపోతే రోడ్డు మీద ఉంటుందా రన్నింగ్ అనేది చాలామందికి డౌట్. ఒకవేళ గ్రౌండ్లో పెడితే రన్నింగ్ ఏ విధంగా మనం స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి, ఒకవేళ రోడ్డు మీద పెడితే ఏ విధంగా స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి. మ్యాక్సిమం ఏంటంటే అందరూ రోడ్డు మీదే ప్రాక్టీస్ చేస్తారు. చాలా వరకు కొద్దిగా ఒక 20-30% గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తారు. గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసేవారికి రోడ్డు మీద ప్రాక్టీస్ చేసేవారికి చాలా తేడా ఉంటుంది. గ్రౌండ్లో ఎవరైతే 24 minutes బిఫోర్ వేస్తారో వాళ్ళు రోడ్డు మీద ఖచ్చితంగా 21 minutes 22 minutes వేస్తారు. సో గ్రౌండ్లో 5 km కానీ ఫినిష్ చేస్తే ఎన్ని టైంలో రోడ్డు మీద 5 km ఎటువంటి కాళ్ళు నొప్పులు అంటే ఆ కాళ్ళు లాస్ట్లో తేలిపోతాయి అంటారు కదా, అలా కాకుండా 5 km విత్ అంటే ఆరామ్సేగా అంటే లాస్ట్ మినిట్ వరకు కూడా కూల్గా రన్నింగ్ వేసేస్తాం 5 km. అంటే కాళ్ళు తేలిపోతాయి అంటారు కదా లాస్ట్ మినిట్లో, లాస్ట్ 4 minutesలో బ్రో నాకు కాళ్ళు తేలిపోతున్నాయి బ్రో, కాళ్ళు హెవీగా బరువు ఎక్కిపోతున్నాయి, బ్రీతింగ్ కంట్రోల్ అవ్వట్లేదు అంటారు కదా. గ్రౌండ్లో కానీ రన్నింగ్ మనం 24 బిఫోర్ వేస్తే 5 km రోడ్డు మీద మాత్రం నార్మల్గానే ఒక 2 km 3 km వేసినట్టు అలా 5 km కూడా సింపుల్గా వేస్తాం. సో గ్రౌండ్లో అయితే యాక్చువల్గా అయితే 400 meters ట్రాక్ ఉంటుంది ఎక్కడైనా సరే మనకి. ఈ 400 meters ట్రాక్ ఎక్కడైనా సరే 400 వస్తుందంటే మ్యాక్సిమం ఏంటంటే 400 meters ట్రాక్ ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తారు అందరూ. ఎందుకంటే 400 meters ట్రాక్ మనకి ఎక్కడైనా సరే ఎక్కువగా రన్నింగ్ వైజాగ్లో అవ్వచ్చు, లేకపోతే గుంటూరు అవ్వచ్చు, లేకపోతే సికింద్రాబాద్ దగ్గర కూడా 400 meters ట్రాక్ ఉంటుంది, రోడ్డు ఉంటుంది. గ్రౌండ్లో 400 meters ట్రాక్ గ్రౌండ్ ఉంటుంది, రోడ్డు ఉంటుంది, దానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే ఒకవేళ 5 km గ్రౌండ్లో అయితే ఎలా వేయాలి, ఓవరాల్గా మనకు తెలిసి 400 meters అంటే 12.5 rounds వేస్తే 5 km అనేది కంప్లీట్ అవుతుంది. దానికి 24 minutes అనేది మ్యాండేటరీ, అది కంపల్సరీ. అయితే ఈచ్ రౌండ్ మనం వచ్చేసి 2 minutes చొప్పున, అంటే ప్రతి రౌండ్ కూడా మనం 2 minutes చొప్పున వేసినా సరే ఒక రౌండ్ మనకి బ్యాలెన్స్గా మిగిలిపోతుంది. ఎందుకంటే 12 rounds వేసేసరికి 2 minutes చొప్పున 24 minutes అనేది అయిపోతుంది టైము. ఇంకా హాఫ్ రౌండ్ వేయడానికి మళ్ళీ టైం ఉండదు. మనం ఫినిష్ చేయాల్సింది 12.5 rounds. సో మ్యాక్సిమం టైం ఏంటంటే 8 rounds, ఫస్ట్ 8 rounds ప్రతి రౌండ్ కూడా 2 minutesలో ఈ వేసే విధంగా మన ప్రాక్టీస్ ఉండాలి. అలా అయితే 16 minutes టైం పడుతుంది మనకి. నెక్స్ట్ 4 rounds కూడాను 150 minutesలో వేసే విధంగా ఉండాలి. ఎందుకు 150 అంత 10 seconds తగ్గించానంటే 8 rounds వేసిన తర్వాత బాడీ అనేది ఇప్పుడు మనకి ఏమవుతుందంటే బాడీ మొత్తం ఫుల్ హీట్లో ఉండి ఏమవుతుందంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్తో మనం ఉంటాం. ప్లస్ ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే బాడీ అనేది హీట్లో ఉంటుంది. అందువల్ల ఏంటంటే లాస్ట్ 4 rounds 150లో వేయడానికి ట్రై చేయండి, ఓకేనా. 4 rounds 150లో వేస్తే 6 minutes పడుతుంది. సో అలా 22 minutes అనేది జస్ట్ 12 roundsకి అవుతుంది. నెక్స్ట్ హాఫ్ రౌండ్ వేయడానికి అంటే 200 meters వేయడానికి 1 minute తీసుకున్నా సరే ఓవరాల్గా 23 minutes మనము కంప్లీట్ చేయొచ్చు. ఇది చెప్పినంత ఈజీగా అయితే ఉండదు బ్రదర్ మ్యాక్సిమం. ఎందుకంటే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ డెప్త్ ఏంటో తెలుస్తుంది. గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. రోడ్డు మీద వేరియేషన్ వేరు ఉంటుంది, గ్రౌండ్లో వేరు ఉంటుంది. ఎందుకంటే 8 rounds వేసిన తర్వాత కళ్ళు తిరుగుతుంటాయి, 9th round వేసిన తర్వాత ఆగిపోవాలనిపిస్తుంది, 10th round వేసిన తర్వాత చాలా అనిపిస్తుంది, 11th round వేసాక 12th roundకి వెళ్ళగలం అనిపిస్తుంది, 12th round వేసాక ఇంకా సగమే ఉంది వేసేద్దాం అనిపిస్తుంది. కానీ ఇవన్నీ అనుకుంటూ వేస్తే 24 minutes అక్కడ ఉండదు. సో ప్రాక్టీస్ అనేది చాలా హార్డ్గా చేయాలి. అంటే హార్డ్గా అంటే ఏదో కొండలు ఎత్తేసి కింద పడే విధంగా కాకుండా హార్డ్గా ప్రాక్టీస్ చేయాలి. అంటే అంటారు స్మార్ట్ వర్క్ ఉండాలి, స్ట్రాటజీస్ మెయింటైన్ చేయాలి అంటే స్మార్ట్ వర్క్ ఉండాలంటారు కరెక్టే, కానీ గ్రౌండ్లో ఎప్పుడు హార్డ్ వర్క్ ఉంటేనే అవుతుంది. స్మార్ట్ వర్క్ అంటే ఏంటి, 2 rounds సాగిపోవడమా, 10 rounds వేస్తే స్మార్ట్ వర్క్ అవుతుంది, హార్డ్ వర్క్ అవుతుంది, నీ హార్డ్ వర్క్ అవుతుంది. సో ఏంటంటే మ్యాక్సిమం ఈ 30 days కూడా కొద్దిగా హార్డ్ వర్క్ చేయడానికి ప్రయత్నించండి. కానీ దెబ్బలు గట్టిని తెలిగించుకోకండి, ఆరామ్సే చేయండి ఏదైనా సరే చేస్తే. ఒకవేళ రోడ్డు మీద ఉంటే ఎటువంటి స్ట్రాటజీ మనం మెయింటైన్ చేయాలి అంటే మనకి ఎంత స్కోప్ ఉంది,
ఒకవేళ 8 రౌండ్స్ నువ్వు వేయలేకపోతున్నావు అంటే 8 రౌండ్స్ తర్వాత 4 రౌండ్స్ 150 వేయడం మ్యాక్సిమం కొద్దిగా కష్టం అవుతుంది. సో ఏంటంటే 9 రౌండ్స్ చొప్పున పెట్టుకోండి. 9 రౌండ్స్ 2 మినిట్స్ చొప్పున పెట్టి 3 రౌండ్స్ అనేది 150 చొప్పున పెట్టుకుంటే ఇక 9 2 18, ఇక్కడ 3 5 15, 3 1 3 4.5 22.5 మినిట్స్ పడుతుంది. 22 మినిట్స్ 22 మినిట్స్ 30 సెకండ్స్ పడుతుంది 12 రౌండ్స్ వేయడానికి. సో ఇంకో 1 మినిట్ తీసుకున్నా సరే 23 మినిట్స్ 30 సెకండ్స్కి కంప్లీట్ అయిపోద్ది అనమాట. గ్రౌండ్లోన టైం అనేది మెయింటైన్ చేస్తేనే మనం చేయగలం. అంతేగాని ఈ రౌండ్ అలా చేద్దాం, ఇంకో రౌండ్ ఎలా చేద్దాం అంటే లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే 30 సెకండ్స్ 40 సెకండ్స్ డిలే అయిపోతాం. అది మనకే మైనస్. ఓకేనా బ్రదర్? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒకవేళ రోడ్డు మీద ఉంటే ఎలా ఉంటుంది. రోడ్డు మీద అయితే చాలా ఈజీ. అంటే చాలా ఈజీ అంటే ఏదో తక్కువ చేయాలని కాదు, మ్యాక్సిమం అయినంతవరకు మనం ఈజీగా భావిస్తాం. ఎందుకంటే 5 km రోడ్డు 24 మినిట్స్ 2.5 రౌండ్ అంటే 2 km 500 మీటర్స్, ఓవర్గా 2500 మీటర్స్ 11 మినిట్స్ టు 11:30 సెకండ్స్లోన మనం రన్నింగ్ చేయడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ 2.5 అనేది 11 మినిట్స్ రన్నింగ్ చేయడానికి ప్రయత్నించాలి. 11 మినిట్స్ మాత్రమే. ఇలా 11 ఈ 11 22 22 30 అవుతుంది. మ్యాక్సిమం 22 30కి ఇంకో 30 వేసుకున్నా సరే 23లోన కంప్లీట్ చేస్తాం. ఇదేంటంటే నార్మల్గా, యాక్చువల్గా ఇది ఏంటంటే నార్మల్. ఎవరికంటే నేను రన్నింగ్ వేయగలను లేదో అనే డౌట్లు ఉంటారు చూడు, వాళ్ళకి ఇది బెస్ట్ స్ట్రాటజీ అనమాట. కానీ కొంతమంది ఉంటాము మనం, అంటే కొంతమంది ఏంటంటే 2.5 km ఫస్ట్ 10 మినిట్స్లో 10:30లో వేస్తారు. నెక్స్ట్ టైము 2.5 km 10 మినిట్స్లో వేస్తారు. ఓవర్గా 20-30 సెకండ్స్ 21 కేసులు ఉంటారు, 19 మినిట్స్ కేసులు ఉంటారు. వీళ్ళందరూ వేసిన వాళ్ళు ఎలాగే వేస్తారు, దానికి ఎవరు ఏం చేయలేం. వేసిన వాళ్ళు వేస్తారు, వేయని వాళ్ళు ఉండిపోతారు. కానీ మనము నార్మల్గా వేసే విధంగా ఉండాలి. ఇప్పుడు 22 మినిట్స్లో వెళ్ళినా అడిగి రన్నింగ్ క్వాలిఫై చేస్తారు. 23.59 సెకండ్స్కి వెళ్ళినా రన్నింగ్ క్వాలిఫై చేస్తారు. కానీ ఇంతవరకు వస్తే మన అదే మన మీదకి వచ్చేద్ది అంటారు కాబట్టి 23 మినిట్స్ 30 సెకండ్స్కి వేసే విధంగా సింపుల్గా ఉండాలి. పడిపోకుండా 5 km ఫినిష్ చేయాలి. అప్పుడే నువ్వు ప్రాక్టీస్ చేసిన దానికి ఒక మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళాక పడిపోతే ఒకవేళ ఎవరు నేను తీసుకెళ్ళరు. నీ ఫ్రెండ్ అయినా సరే ఆ టైంకి ఏమవుతుందంటే ఆ మైండ్ సెట్ ఆ టైమింగ్ మొత్తం క్యాలిక్యులేషన్ అవ్వడం వల్ల నువ్వు పడిపోయినా సరే నేను ఎత్తుకుని ఎవరు తీసుకెళ్ళరు. సో ఏంటంటే మ్యాక్సిమం అయినంత వరకు ఏంటంటే 5 km కూడా వితౌట్ లాసింగ్ కాల్కి తేలిపోతున్నాయి అని కాకుండా కాలు తేలితాయి. కాకపోతే ఏంటంటే మరీ ఎక్కువ అంటే పడిపోతున్నాం, కళ్ళు తిరిగిపోతున్నాయి, బుర్రకు పట్టేసింది, బుర్ర అంతా తిరిగేస్తుంది అనే విధంగా అయితే మాత్రం తెచ్చుకోకండి. అలా ఎప్పుడు మనం తెచ్చుకుంటామంటే మనం 23 మినిట్స్లో 5 km వేయగలం. కానీ 21 మినిట్స్కి ప్రయత్నించామనుకో ఫస్ట్ తల తిప్పేస్తుంది. సో ఏంటంటే నీ టైమింగ్ నీకు ఉండాలి. సో ఏంటంటే ఒకసారి మీరు ట్రయల్స్ వేయండి. మీ 5 km రోడ్డు మీద వేయండి, ఒకసారి గ్రౌండ్లో కూడా వేయండి. గ్రౌండ్లో కానీ పడలేదంటే డీలే అవ్వద్దు, కొద్దిగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. కానీ మ్యాక్సిమం రోడ్డు మీద ఉంటుంది, దానికి ఎటువంటి డౌట్ అనేది మ్యాక్సిమం లేదు. మ్యాక్సిమం డౌట్ కూడా ఉండదు, రోడ్డు మీద ఉంటుందని ఆశిద్దాం. మంచి జరగాలని కోరుకుందాం. మరి ఇంకేమి దాని అంతకు మించి మనం ఇంకేం చేయలేము. ఎందుకంటే నేను ఏదో కండక్ట్ చేయను కదా రోడ్డు మీద గ్రౌండ్ మీద అని. సో ఏంటంటే ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ఈ 30 days కొద్దిగా హార్డ్ వర్క్ చేయండి. అంటే ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఇండియన్ ఆర్మీలో నువ్వు సర్వీస్ చేసిన బ్రదర్, నేను సర్వీస్ చేసినా సరే ఒకరికే చేస్తాం మనం. ఇండియా ఓన్లీ ఇండియాకే చేస్తాం, మన కంట్రీకే చేస్తాం. ఈరోజు ఈ వీడియో చూసి నువ్వైనా గ్రౌండ్లో ఉండొచ్చు, నేనైనా ఉండొచ్చు జాబ్లోన, మన ఇద్దరు ఉన్న ఇంకా మంచిది. సో ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తే నువ్వు ఉంటావు, నేను ఉంటాను, అందరూ ఉంటాం. ఈరోజు నేను లేకపోయినా సరే నెక్స్ట్ నోటిఫికేషన్ నేను ఉంటాను. ఇప్పుడు ఈ రోజు నువ్వు లేకపోయినా సరే నెక్స్ట్ నోటిఫికేషన్ నీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ 30 days కొద్దిగా హార్డ్ వర్క్ చేయండి, ఎటువంటి డ్యామేజెస్ తెచ్చుకోకండి, హెల్తీగా ఉండండి. ఓకేనా బ్రదర్? వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎప్పుడైతే వీలు కుదురుతుందో అప్పుడు వేయండి, ట్రై చేయండి మ్యాక్సిమం. ఓకేనా బ్రదర్? బై టు ఆల్, బై వన్ అండ్ ఆల్. జై హింద్.